న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టు విప్లవ పేరిట విడుదలైన లేఖ కలకలం రేపింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా బూటక ఎన్కౌంటర్ అని, దానికి సహకరించిన కాంట్రాక్టర్లను, రాజకీయ నాయకులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. చర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపు దుర్గాప్రసాద్ సమాచారం వల్లే హిడ్మా చనిపోయారని, అతనికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని ఆ లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టు విప్లవ పేరిట విడుదలైన లేఖ కలకలం రేపింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా బూటక ఎన్కౌంటర్ అని, దానికి సహకరించిన కాంట్రాక్టర్లను, రాజకీయ నాయకులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. చర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపు దుర్గాప్రసాద్ సమాచారం వల్లే హిడ్మా చనిపోయారని, అతనికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీయావర్మ గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, ఇది జరుగుతున్న నాటి నుండి కూడా ఈ యొక్క మావోయిస్టుల లేఖలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. అనంతరం మళ్ళీ నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ మావోయిస్టుల లేఖ ఏదైతే ఉందో కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మావోయిస్టు అగ్రనేత హిడ్మాను యొక్క స్థానిక కాంట్రాక్టర్లు కావచ్చు, అలాగే చర్లకు చెందినటువంటి నల్లపు దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత యొక్క ఇన్ఫార్మర్ వహించడం వల్లనే ఈ యొక్క హిడ్మాను హతమార్చారని చెప్పేసి కూడా మావోయిస్టు లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క హిడ్మా ఎన్కౌంటర్ కు సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ ఉన్నారో వారికి ప్రజా కోర్టులో ప్రజా తీర్పు తప్పదని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. ప్రియా, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.